హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కన్య రాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో ఎటువంటి ప్రమాదాలు ఎటు సైడ్ నుంచి వస్తూ ఉంటాయి. చూడండి, మనకి ప్రమాదాలు అనేది అలాగే మంచి అనేది ప్రతి ఒక్కటి ఏదో ఒక సైన్ అనేది మనకు ముందు చూపిస్తూ ఉంటుంది. అలాగే మనం ఆ సిగ్నేచర్ ఏదైతే ఉందో దాన్ని మనం గుర్తించలేకపోవడం వల్ల మనకి పదే పదే తెలియజేస్తున్నా కూడా మనం తెలుసుకోలేము. అంటే వాటిని గుర్తించి జాగ్రత్త అనేది పడము. అయితే ఈరోజు కన్యరాశి వారికి ప్రతిసారి ఎందుకు ఒకటి ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. వాళ్ళు ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నా, ఎంత ఎక్కువగా కష్టపడుతున్నా వీరి లైఫ్ అనేది ఎందుకు స్థిరంగా ఉండట్లేదు అనేది చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్క మనిషికి సుఖం దుఃఖం అనేది కామన్. వాళ్ళకి లైఫ్లో అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. కానీ కన్యరాశి వారికి ఎక్కువ శాతంగా ఎప్పుడు చూసినా కూడా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉంటారు. ఇటువంటి రాశి కలిగిన వాళ్ళు ఎంతో కష్టపడుతూ ఉంటారు. వీళ్ళు ఎంతో మంచి మనస్సు కలిగి ఉంటారు. వాళ్ళకన్నా ముందు కూడా ఇతరుల కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అయినా కూడా ఎప్పుడు చూసినా వీళ్ళకి బాధలు కష్టాలు ఉంటాయి. దానికి కారణం ఏంటి, అలాగే ఎటువంటి వాళ్ళతో వీరు జాగ్రత్తగా ఉంటే చాలా మంచి అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు ఇటువంటి స్వభావం కలిగిన స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీ లైఫ్లో కూడా ఇప్పుడు మెయిన్ చెప్పే అలవాటు ఉన్న స్త్రీలు కానీ మీ లైఫ్లో ఉంటే వాళ్ళని కట్ ఆఫ్ చేయడం కాదండి, బట్ వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఫ్రెండ్స్, కన్య రాశి వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా మంచి మనసు ఉన్న వ్యక్తుల్లాగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఇతరులకి ఎక్కువగా చెడు జరగాలని, లేకపోతే వాళ్ళకి ఏదైనా చెడు జరుగుతుందంటే ఆనందపడే స్వభావం కాదు. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్లకు జరిగే పని కన్నా ముందు అవతల వాళ్ళకి ఇలా చేస్తే కరెక్ట్ అవుతుంది, వాళ్ళకి హ్యాపీనెస్ అనేది వస్తుంది అంటే ముందు వారి పనులు కూడా వదిలేసుకొని వాళ్ళ అవతలి వాళ్లకు సహాయం అనేది చేస్తూ ఉంటారు. ఇక దానికి తోడు కన్యరాశి వాళ్ళు ఎక్కువ శాతంగా వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్కువగా ఎవరితో షేర్ అనేది చేసుకోరు. అవతలి వాళ్ళ ఫీలింగ్స్ని షేర్ చేస్తుంటే విని వారి యొక్క కష్టాలు తీర్చే స్వభావం వాళ్ళకి ఎక్కువగా కలిగి ఉంటుంది. బట్ వాళ్ళకి ఏదైనా దుఃఖం వచ్చినా సమస్య వచ్చినా దాన్ని మాత్రం మనసులోనే ఉంచుకుంటారు తప్ప అవతలి వాళ్ళకి తొందరగా చెప్పి షేర్ చేసి వారిని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. ప్రతి ఒక్క మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది. అలాగే తన పతనానికి వెళ్ళాలన్నా లేదా మంచి సక్సెస్కి వెళ్ళాలి అన్నా తన వెనకాల స్త్రీ పాత్ర ఏదైతే ఉంటుందో చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. అలాగే ఒక ఇల్లు ఎంతో సంతోషంగా ఆ కుటుంబ పరివారం అంతా కలిసిమెలిసి ఆనందంగా సంతోషంగా ఉన్నారు, ప్రతి ఒక్కటి చాలా ఈక్వల్గా బ్యాలెన్స్గా ఉంది అని అంటే దానికి కారణం కూడా స్త్రీనే అనమాట. సో ప్రతి మనిషి లైఫ్లో స్త్రీకి ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది. ఇది సక్సెస్కైనా చెడుకైనా మంచికైనా దేనికైనా సరే. కాబట్టి ఇటువంటి స్త్రీ స్వభావం ఉన్న వాళ్ళకి ఎక్కువగా ప్రమాదం అనేది కలిగి ఉంటుంది. వాళ్ళ సక్సెస్కి తక్కువగా పతనానికి ఎక్కువగా చేరుతారో అది ఇప్పుడు మనం తెలుసుకుందాం. కన్య రాశి వాళ్ళు మీకు కానీ మీ జీవితంలో ఎటువంటి లేడీస్ ఎవరైతే మీకు రెస్పెక్ట్ అనేది అస్సలు ఇవ్వరో, అంటే మీరు వాళ్ళ కోసం ఎంత చేస్తున్నారు బట్ వాళ్ళు మిమ్మల్ని చిన్న చూపు చూస్తూ ఎప్పుడు చూసినా కూడా మీకు రెస్పెక్ట్ అనేది ఇవ్వకుండా అవతల వాళ్ళ దగ్గర మిమ్మల్ని అవహేళన చేసి మాట్లాడుతున్న వాళ్ళతో, అది స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే తక్షణమే వాళ్ళ నుంచి మీ రిలేషన్ కట్ చేసుకోండి అని అంటే ఒక్కసారిగా గొడవపడి నీకు నాకు సంబంధం లేదు అని కాదు, వాళ్ళకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వకండి. అలాగే వాళ్ళతో ఎంతవరకు అంటే అంతవరకే. చూడండి, ఎక్కువగా మనం వేరే వాళ్ళని కించపరిచినట్టు మాట్లాడి గొడవపడి మాట్లాడే వాళ్ళను ఇంకా కూడా మనకి ఆపోజిట్గా చేసుకునే బదులు తెలివైన వాళ్ళు చేసే పని ఏంటి అంటే వీళ్ళు చెడు అని తెలిసినప్పుడు, మనకి మంచి లేదు అని తెలిసినప్పుడు అవాయిడ్ చేయడం చాలా బెస్ట్. అలా చేస్తే అవతలి వాళ్ళకు ఆ ఫీలింగ్ అనేది రాదు. మీరు మీ పనిలో బిజీగా ఉంటారు, అందుకని వాళ్ళకి టైం ఇవ్వలేకపోతున్నారు అని అనుకుంటారు తప్ప మనసులో ఎటువంటి చేదు అనుభవం అనేది ఉండదు. కాబట్టి గొడవలు పడి ఏదైనా చెప్పే కన్నా వాళ్ళని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తే చిన్నగా వాళ్ళకి మీ రిలేషన్ ఆటోమేటిక్గా డౌన్ అనేది అయిపోతుంది. ఇక రెండవది, ఎవరైతే మీ జీవితంలో మీతో కనెక్ట్ అయిన లేడీస్ ఎప్పుడు చూసినా ఏదో ఒకటి కంప్లైంట్ అనేది చేస్తూనే ఉంటారు. మీరు ఎంత మంచిగా చేసినా నువ్వు ఇది చేయలేదు అది చేయలేదు, నాకు ఇది తేలేదు, నాకు ఈ విషయంలోనే ఆ లోటు ఉంది, ఇలా ప్రతి ఒక్క చిన్న విషయాన్ని తీసుకొని ప్రతిసారి కంప్లైంట్స్ మీద కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు. అటువంటి ఆడవాళ్ళు కూడా కరెక్ట్ కానే కాదు. అంటే వాళ్ళ నుంచి మీకు మంచి జరగడం అనేది జరగదనమాట. వాళ్ళు ఎప్పుడూ కూడా మిమ్మల్ని అందరిలో అవహేళన చేస్తూ ఉంటారు. అలాగే
ఎప్పుడు కూడా వాల్యూ అనేది ఇవ్వరు. అటువంటి ఆడవాళ్ళు కూడా మీ లైఫ్లో ఉంటే మాత్రం గుర్తుంచుకొని దూరం చేయడం, లేదా మీ సొంత మనుషులైతే మార్చడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇక ఎవరైతే ఎక్కువ శాతంగా జరిగిపోయిన లైఫ్ని ఎక్కువగా గుర్తు తెచ్చుకుంటూ ఇప్పుడు ఉన్న జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారో, అంటే మీరు ఎంతో కేరింగ్గా చూసుకుంటున్నా కూడా తప్పులు అనేది రెండు వైపుల నుంచి ఉంటాయండి. మేము కేవలం ఆడవాళ్ళనే చెప్పట్లేదు, బట్ మీ లైఫ్లో మీరు మీ తరపు నుంచి కరెక్ట్గా ఉన్నారు, ప్రతి ఒక్కటి మంచిగా చేస్తున్నారు. ఇక దాని తర్వాత మీ లైఫ్లో ఇటువంటి లేడీస్ ఉన్నారు అంటే మాత్రం జాగ్రత్త పడండి. ఎవరైతే ప్రతిసారి మా పుట్టింట్లో మాకు ఇలా ఉండేది, నేను ఇలా బ్రతికేదాన్ని, నాకు ఎంతో మంచి లైఫ్ అనేది నీ దగ్గర నాకేమీ లేదు, ఇలా గుర్తుపెట్టుకొని ప్రజెంట్లో ఉన్న సంతోషాన్ని కాల తొక్కేసి ప్రతిదాన్ని పాస్ట్తో ఎవరైతే ముడిపెడతారో అటువంటి వాళ్ళతో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఎవరైతే ఎక్కువ శాతంగా మిమ్మల్ని అవతల వాళ్ళతో కంపారిజన్ కానీ చేస్తుంటారో, చూడు ఆ మగ మనిషి అతను ఎంత సంపాదిస్తున్నాడు, ఎంత ధైర్యంగా ఉన్నాడు, లేదంటే తను ఇలా చేస్తాడు అలా చేస్తాడు, నువ్వేం చేస్తున్నావు అన్న టైప్లో ఎవరైతే అవతల మగ మనిషితో మిమ్మల్ని కంపేర్ చేస్తున్నారో అటువంటి లైఫ్లో ఉన్న లేడీస్తో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక ఎవరైతే ఎక్కువ శాతంగా అత్యాశకు పోయి ప్రతి ఒక్కటి డబ్బు పరపతి హోదా తనదైన లైఫ్ వీటి మీద వాళ్ళకి ఎక్కువగా ఉంటుందన్నమాట. మీ ఫీలింగ్స్ మీద ఎటువంటి ఆలోచన శ్రద్ధ అనేది ఉండదు. అంటే అతిగా ఆశపడే ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఆడవాళ్ళు అయితే ప్రతి దానికి వాదన చేస్తారు, దానికి తోడు మంచి చెడు ఆలోచించకుండా చెడు మాటలు మాట్లాడతారు. అటువంటి లేడీస్ కూడా మీ లైఫ్లో ఉంటే మీరు చాలా అంటే చాలా జాగ్రత్త పడాలి. ఇక చివరిగా మీ లైఫ్లో కానీ ఎక్కువగా కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎంతసేపటికి ఎప్పుడు అద్దంలో చూసుకుంటూ ఎంత బాగుంటానని చెప్పి తన అందం గురించి పొగడటం, తన గురించి ఆలోచిస్తూ చాలా గర్వంగా లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చాలా డేంజరస్. సో ఫ్రెండ్స్, మీ లైఫ్లో కూడా ఇటువంటి వాళ్ళు ఉంటే జాగ్రత్త పడండి. కంప్లీట్ రిలేషన్షిప్ కట్ చేయకుండా ఇటువంటి వాళ్ళని మీరు గుర్తించి వాళ్ళతో జాగ్రత్త పడితే మీ లైఫ్ అనేది చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే కన్య రాశి వారికి మీ కళ్ళను మీరే నమ్మలేరు. ఏప్రిల్లో మీరు అతిపెద్ద శుభవార్త అనేది వింటారు. మీ కళ్ళలోంచి ఆనంద బాష్పాలు వచ్చేసి మీ కళ్ళని మీరే ఆపుకోలేరు. అందుకని వెంటనే ఈ వీడియోని చూసేయండి. వీడియోని చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చాలా చక్కగా వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు తెలుస్తుంది ఆ అతిపెద్ద 3 మార్పులు వస్తున్నాయి అవి ఏంటి అనేది, ఆ సంతోషం ఏంటి, అలాగే మీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా అర్థమవుతుందన్నమాట. ఫ్రెండ్స్, మీకు ఏప్రిల్లో చాలా అతిపెద్ద మంచి శుభవార్త అనేది వినబోతున్నారు. కానీ శుభవార్తతో పాటు మీరు కాస్త జాగ్రత్త పడాలి. మీకు ఈ 3 మనుషుల నుంచి కాస్త ఆపద కూడా ఉంది. అయితే ఎవరు వాళ్ళు, అలాగే నెక్స్ట్ మీరు కొన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే, మీరు రాబోయే ఈ టైంలో అంటే మీరు ఇప్పటిదాకా ఎంత ఎక్కువగా కష్టపడుతూ ప్రతి పనిని మీరు మంచిగా చేసుకుంటూ వచ్చారు, కానీ మీకు మనుషుల మధ్యలో అలాగే సొసైటీలో ఎటువంటి గుర్తింపు అనేది లేకపోవడం మీకు చాలా ఎక్కువగా బాధాకరంగా ఉంటూ ఉంటుంది. కానీ ఇక్కడి నుంచి అలా ఉండదు. మీకు ఇక్కడి నుంచి దశ అనేది మారిపోతుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీ మాట చాకచక్యంతో అలాగే మీరు చేసే పనులతో అందరినీ ఆకట్టుకుంటారు. ప్రతి ఒక్కరి సెంటర్ పాయింట్ అనేది మీరే అవుతారు. మీరు చేసే ప్రతి పనిని జనాలు గుర్తిస్తారు. మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఇక ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకు కూడా చదువులో మంచి రిజల్ట్ అనేది వస్తుంది. వాళ్ళు పడిన కష్టానికి తగ్గట్టుగా ఫలితం అనేది ఉంటుంది. ఇక మీరు ఏదైనా ప్రాపర్టీ అనేది కొనాలి అనుకుంటే మాత్రం జాగ్రత్త పడే ప్రాపర్టీని కొనండి. ఎందుకు అని అంటారా, ఇప్పుడు మీకు మంచి టైం అనేది స్టార్ట్ అయింది. కాబట్టి మీరు మంచి మంచి పనులు మంచి మంచి ఆస్తుల రూపంగా ప్రతి ఒక్కటి కొనుగోలు చేసే స్థాయికి వస్తారు. కానీ అక్కడ మిమ్మల్ని మోసం చేయడానికి కూడా ఎంతోమంది ఉంటారు. కాబట్టి మీరు ప్రతి ఒక్క లావాదేవీలు ప్రతి ఒక్క ప్రాపర్టీ డాక్యుమెంట్స్ని చాలా నీట్ అండ్ క్లియర్గా అర్థం చేసుకుని దాని తర్వాత అది జాగ్రత్తగా అన్నీ చూసుకున్న తర్వాత మీరు దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఇంకా అక్కడ నుంచి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. ఇక దానికి తోడు మీ చుట్టూ ఉన్న మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అని అంటారా,
మనిషి దగ్గర ఎప్పుడైతే డబ్బు పరపతి ఒక హోదా అనేది వస్తుందో అప్పటిదాకా కూడా మనతో మాట్లాడిన వాళ్ళు ఇవన్నీ చూసి మీ దగ్గరికి వచ్చి మాట్లాడతారు. అటువంటి వాళ్ళతో మనకి క్లియర్గా అర్థమైపోతుంది. మొన్నటి దాకా మన దగ్గర ఏమీ లేనప్పుడు వాళ్ళు మన దగ్గరికి రాలేదు, కానీ ఈరోజు ప్రతి ఒక్కటి ఉన్న తర్వాత వాళ్ళు మన దగ్గరికి వచ్చారు అంటే వాళ్ళు ఎంత కన్నింగ్ పర్సన్స్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అటువంటి వాళ్ళు మిమ్మల్ని ముంచే ప్రయత్నం అయితే చేస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఇటువంటి స్నేహాన్ని నమ్మకండి. వాళ్ళని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచండి. ఇక దాని తర్వాత డబ్బుకు సంబంధించిన ఎటువంటి డెసిషన్ అయినా సరే మీరు నలుగురిలో ఉండి తీసుకోవద్దు. నలుగురికి చెప్పండి, అస్సలు తీసుకోవద్దు. మీ స్వతహాగా అంటారు కదా, అందరిది వినండి, చేయాల్సింది మాత్రమే, మనసుకు నచ్చింది మాత్రమే చేయండి. ఒకవేళ ఎవరైనా ఉచిత సలహాలు ఇస్తుంటే వినండి, కానీ దాన్ని ఆచరించకండి. దానిలో ఏది కరెక్టు ఏది తప్పు ప్రతి ఒక్కటి క్లియర్గా తెలుసుకుని డెసిషన్ అనేది తీసుకోండి. ఇక ఆడవాళ్ళ విషయానికి వస్తే వాళ్ళకి మంచి సౌభాగ్యం అనేది కలుగబోతుందని చెప్పచ్చు. అలాగే వాళ్ళు చేపట్టిన ప్రత్యేక పని చాలా మంచిగా కుదురుతుంది. ఇక మీ హెల్త్ విషయానికి వస్తే కాస్త మీకు హెల్త్ అనేది బాగా ఉండదు. ఎందుకని అంటారా, పని ఒత్తిడి పెరగడం వల్ల చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. కానీ ఎక్కువగా కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఇక్కడ మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటి అంటే, మీరు ఇప్పుడు ప్రజెంటు బ్రతుకుతున్నారు, మీకున్న అలవాటు, మీరు మీ గతంలో జరిగిపోయిన ప్రతి ఒక్క విషయాన్ని ఇంకా మోస్తూ దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అలా మీరు ఎక్కువగా ఆలోచించడం వలన ఇప్పుడు ప్రజెంట్ లైఫ్ మీరు హ్యాపీగా స్పెండ్ అనేది చేయలేరు. మళ్ళీ మన పాస్ట్ అనేది తిరిగి రాదు కదండి. ప్రజెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం హ్యాపీగా చేసుకోవాలి. ఇంకా ఫ్రెండ్స్, ఎక్కువ సమయం ఏదైతే ఉందో దాన్ని ఆలోచించడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఈ పని ఎలా చేయాలి, ఆ పని ఎలా చేయాలి అని ఆలోచించడం తగ్గించి వెంటనే ఆ పని అనేది స్టార్ట్ చేస్తే మీకు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మీ బిజినెస్ పరంగా చూస్తే మీకు కొత్త పరిచయాలు జరుగుతాయి. ప్రతి ఒక్కరిని నమ్మకండి. ఆచితూచి ప్రతి ఒక్కరి బిహేవియర్, వాళ్ళ మెంటాలిటీ తెలుసుకొని పని అనేది చేసుకోండి. లేకపోతే బిజినెస్లో లాస్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక డబ్బు విషయానికి వస్తే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక్కడి నుంచి మీ దశ అనేది మారిపోతుంది. మీరు ఏం చేయాలి అనుకున్నా దానిలో విజయాన్ని సాధిస్తారు. కానీ మీరు ఇక్కడ తీసుకోవాల్సిన మరో జాగ్రత్త ఏమిటి అంటే ప్రయాణం. మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయాలనుకుంటే మాత్రం దానిని ప్రస్తుతానికి వాయిదా వేసేసేయండి. ప్రయాణం మీకు ఇప్పుడు అస్సలు కలిసి రాదు. ఇక దానికి తోడు మీ ఇంట్లో మీ ఫ్యామిలీ ఇష్యూస్లో ఎవరో ఒకళ్ళకి హెల్త్కు సంబంధించిన ప్రాబ్లం అనేది ఉంటుంది. కాబట్టి దగ్గరుండి మీరే చూసుకోవాలి. ఇక దానికి తోడు మీరు మీ ఫ్యామిలీతో ఎలాగైతే టైం స్పెండ్ చేస్తారో మీకు మీ ఫ్యామిలీతో ఉన్న రిలేషన్ అంత బాగా మెరుగుపడుతుంది. కెరియర్ విషయానికి వస్తే ఎవరైతే కెరియర్ గురించి మంచి సెటిల్మెంట్ కోరుకుంటున్నారో వాళ్ళకి ఇక్కడ నుంచి సెటిల్మెంట్ అనేది అయిపోతుంది. వాళ్ళ కెరియర్లో వాళ్ళు బాగా స్థిరపడతారు. ఇక డబ్బులు ఇన్వెస్ట్మెంట్ అంటారా, మీకు డబ్బులు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసే పని ఉంటే మాత్రం అది మీకు బాగా కలిసి వస్తుంది. కానీ ఇందాక చెప్పినట్టు కొత్త మనుషులతో కలిసి మీరు ఏదైనా డీలింగ్ చేయాలి అని అనుకుంటే మాత్రం దాన్ని 1-2 సార్లు ఆచితూచి చేయండి. ఇన్వెస్ట్ చేయడం అంటే పెట్టుబడి పెట్టడం, ఇది మీకు బాగా కలిసి వస్తుంది. ఇక హెల్త్ విషయానికి వస్తే మీకు చిన్న ప్రాబ్లమ్స్ అంటే చెస్ట్ పెయిన్ ఉండడం, పొట్టలో గాలికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండడం, ఎనర్జీ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉండడం, ఇటువంటివి చాలా ఉంటాయి. కాబట్టి ఈ టైంలో మీరు జాగ్రత్తగా పని ఒత్తిడితో పాటు మీ హెల్త్ కూడా మంచిగా కేర్ అయితే తీసుకోండి. మీ ఫ్యామిలీతో రిలేటివ్స్తో మంచి టైం స్పెండ్ చేయండి. కానీ మీ ఆదాయం గురించి, సక్సెస్ గురించి, మీకు జరిగిన లాభాల గురించి ఎవరితో కూడా మీరు డిస్కస్ అనేది చేయొద్దు. ఇక ఇక్కడి నుంచి మీరు అనుకున్న ప్రతి ఒక్క పని చాలా మంచిగా జరుగుతుంది. కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే దిష్టి తీయించుకోండి. ఎక్కువగా జనాల కళ్ళల్లో పడకండి. ఆనందం వచ్చినప్పుడు ప్రతి ఒక్కటి నలుగురితో పంచుకోవాలని అనుకుంటాం. కానీ చాలాసార్లు అటువంటి నలుగురితో పంచుకునే వాళ్ళే మనకి గొయ్యి అనేది తీస్తూ ఉంటారు. వాళ్ళ చెడు మనకి తగులుతూ ఉంటుంది. ఇప్పటి నుంచి మీకంతా మంచి జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క అడుగు ఆచితూచి ఆలోచించి వేయండి. సో ఈ వీడియోలో ఈరోజు ఇంతవరకే. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి కంపల్సరీగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.